హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి. వివరాల్లోకి వెళ్లి తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, దాదాపుగా ఎన్ని రోజుల పాటు ఏ జిల్లాలో వర్షాలు పడితే తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా మధ్య తెలంగాణ, ఉత్తర కోస్తా, మధ్యాంధ్ర జిల్లాలో కుండపోత వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా మధ్య తెలంగాణ జిల్లాలో 10 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఆగస్టు 19 నుంచి 22 వరకు కూడా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా రాత్రి నుంచి కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. అల్వాల్, కప్రా, మల్కాజ్గిరి, గాజుల రామారం, కూకట్పల్లి, ఎల్బీ నగర్, వనస్థలీపురం, బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, ఆదిబట్ల, గట్కేసర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మణికొండ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇదే విధంగా వర్షాలు కొనసాగుతాయి 3 రోజుల పాటు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో 15 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, ఐపోలవరం, బొబ్బిలి, తుని, ఏలూరు, విజయవాడ, దాదాపుగా ఉత్తరాంధ్ర జిల్లాల వరకు కూడా మరొక అల్పపీడన ప్రభావంతో 4 రోజుల పాటు వర్షాలు కొనసాగున్నాయి. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయి. థ్యాంక్ యూ.